పొగమంచు దెయ్యం 2. మీ అందరికీ నేను మంచివాడిని కాదు అని తెలుసుకోవాలని ఉందా? అలాగైతే ఈ డుబ్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్ కి నేనే స్వయంగా రిప్లై ఇస్తాను. ఇక మొదలెడదామా? ఆ రోజు వ్యాధికి గురైన వ్యక్తిని దారుణమైన వాసన వచ్చే ద్రావణంలో ఉంచడం చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. వామ్మో, ఆ దుర్మార్గుడు మన మీద పగతో ఉన్నట్టున్నాడు. మనం కానీ ఈ విషయాన్ని తేలిక తీసుకుంటే ఈ ఊర్లో ఎవరం కూడా ప్రాణాలతో మిగలం. అసలు ఈ దారుణమైన వాసన వచ్చే ద్రావణంలో ఎందుకు ఉంచినట్టు, ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి. ఏదో చుట్టాన్ని అడిగినట్టు అడిగితే కుదరదు పెద్దయ్యా, కొంచెం గట్టిగానే నిలదీసి అడగాలి. సరిగ్గా అదే సమయంలో ప్రతాప్ తన చెల్లెలతో అక్కడికి రావడం జరుగుతుంది. అప్పుడు కోపంగా ఉన్న గ్రామస్తులను చూసిన ప్రతాప్, ఒకసారి నేను చెప్పే మాటలు వినండి. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళను మంటల్లో కాల్చినప్పుడు విడుదలయ్యే పొగ కారణంగా వ్యాధి అనేది వేరొకరికి సంక్రమిస్తుంది. అలా కాకుండా నేను తయారు చేసిన ద్రావణంలో ముంచి ఆ శవాన్ని పాతి పెడితే ఎవ్వరికి ఏ ప్రమాదం ఉండదు. నీ కట్టు కథ బాగానే ఉంది. అసలు నిన్ను మా ఊర్లోకి రానిచ్చి తప్పు చేశావు. మేము నీకు ఏం అన్యాయం చేశాం? మా మీదలా పగ పెంచుకున్నావు. అయ్యో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు పెద్దయ్యా. నేను చెప్పేది నిజం. ప్రస్తుతం ఆ శవాన్ని పాతి పెట్టడం సరైన పని అని ప్రతాప్ అక్కడున్న గ్రామస్తులకు విషయం వివరించాలని ప్రయత్నిస్తున్నప్పుడు వీరయ్య అతని మీద దాడి చేసి గృహ కోల్పోయేలా చేస్తాడు. ఆ తర్వాత కాసేపటికి కళ్ళు తెరిచిన ప్రతాప్ ఎదురుగా తన చెల్లెలు జాబిలి బందీగా ఉండటం గమనిస్తాడు. అలానే ప్రతాప్ ను కూడా చెట్టుకు కట్టేసి ఉంచుతారు. అయ్యా, దయచేసి నా చెల్లెల్ని వదిలేయండి. ఒకవేళ మీరు గాని కోపం ఉంటే నా మీద పక్క తీర్చుకోండి. నారుమైరా, అసలు నీ వల్లే మాకి సమస్యలన్నీ. ఒకవేళ రోగం వస్తే ఎలాగో పోతారు, కానీ నువ్వు మాత్రం ఏవో పిచ్చి ప్రయోగాలు చేసే ముందే ప్రాణాలు తీసేస్తున్నావు. మీరంతా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒకసారి నేను చెప్పేది వినండి. ఇక మాటలతో సమయాన్ని వృధా చేయకండి. మనం అనుభవించిన బాధ వాడికి కూడా తెలిసేలా చేద్దాం. ఆ సమయంలో ప్రతాప్ కళ్ల ముందే తన చెల్లెలని మంటల్లో కాలుస్తారు. అప్పుడు ప్రతాప్ ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఎంతగానో కుమిలిపోతాడు. అయ్యో జాబిలి, దయచేసి తనను చంపకండి. జాబిలి, ఇప్పుడు నీకు మా బాధ అర్థమైంది కదా? నిన్ను కూడా ఊరికే చంపము. అసలు నా చెల్లి ఏం తప్పు చేసింది? మీరంతా కలిసి అన్యాయంగా తన ప్రాణాలు తీశారు కదా. నీ వాసన కన్నెలకో మేమేం కరిగిపోము. వెంటనే ఈ ప్రాణాలు కూడా తీసేయండి. ఆ సమయంలో గ్రామస్తులు ప్రతాప్ చుట్టూ అరుదుగా దొరికే కట్టెలను పేరుస్తారు. నిజానికి ఆ కట్టెలను కాల్చేటప్పుడు వచ్చే పొగను పీల్చడం వల్ల ఆ వ్యక్తికి చాలా నరకంగా ఉంటుంది. అప్పుడు గ్రామస్తులు తనని అదే చోటులో వదిలి వెళ్లిపోతారు. అలా 3 రోజుల పాటు విపరీతమైన నొప్పిని భరిస్తూ ఆఖరిగా ప్రతాప్ తన ప్రాణాలను కోల్పోతాడు. ఈ విధంగా జరిగింది మొత్తం కైరాకు వివరిస్తారు. మీరు చేసిన పనిని వింటుంటే ఏమనాలో అర్థం కావడం లేదు. మేమేం తప్పు చేయలేదు కైరా. ఇప్పుడు మా ప్రాణాల మీదకు వస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? మీరు చెప్పినది నాణానికి ఒక వైపు ఉన్న కథ మాత్రమే. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇంతకీ ఆ రోజు శవాన్ని ఏం చేశారు? మరి ఆ తర్వాత ఎవరైనా వ్యాధికి గురయ్యారా? అసలు ఈ వాసనను భరించలేకపోతున్నాం. ఒకవేళ మంటల్లో కాలిస్తే మళ్ళీ ఆ వాసన ఊరంతా వ్యాపిస్తుందేమో. మరి ఇప్పుడు ఏం చేద్దాం పెద్దయ్యా? చేసేదేముంది, బాగా లోతుగా గుంట తవ్వి అందులో పాతి పెట్టేద్దాం. ప్రస్తుతం అదే మనకు మంచిది. మేము ఆ శవాన్ని పాతి పెట్టిన తర్వాత ఎవరు కూడా వ్యాధి బారిన పడలేదు కైరా. బహుశా ప్రతాప్ చెప్పింది నిజమై ఉండొచ్చు, కాకపోవచ్చు. కానీ అప్పటికీ మేమంతా ఇదేది ఆలోచించే పరిస్థితిలో లేము. ప్రస్తుతమైతే ఆ ఆత్మను బంధించడానికి ఏదైనా మార్గం ఉందేమో తెలుసుకుంటాను. అప్పటి వరకు ఈ చోటుకి బుజ్జి కాపలాగా ఉంటుంది. మేము చేసిన పని వల్ల నీకు మా మీద కోపంగా ఉందా కైరా? ఇంకా పూర్తి నిజం ఏంటో తెలీదు కదా పెద్దయ్య. అప్పటి వరకు ఎవరిని ఎంచాలనుకోవడం లేదు. కైరా గ్రామస్తులతో మాట్లాడిన తరువాత బుజ్జిని కంచుకొమ్మల ప్రాంతానికి కాపలాగా ఉండమని చెప్పి అక్కడి నుండి పయనమవుతుంది. సరిగ్గా 2 రోజుల తర్వాత
కైరా నేత్రాణిని కలిసి కంచుకొమ్మల ప్రాంతంలో జరిగిన సంఘటనలన్నీ వివరిస్తుంది. అలానే పొగమంచు దెయ్యం మీద ఎటువంటి శక్తులు పనిచేయడం లేదని కూడా చెబుతుంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తన కళ్ళ ముందే చెల్లెలు చనిపోవడంతో ప్రతాపాత్మ ఎంతగానో ఘోషించింది. ఆ కారణంగానే ప్రతాపాత్మను అంతం చేయడం కష్టతరమవుతోంది. మరిప్పుడు దీనికి పరిష్కారం అంటూ ఏమీ లేదా నేత్రాని? పైగా పొగమంచు దెయ్యం వల్ల మాయమైపోతున్న మనుషులకు ఏమవుతుందో కూడా తెలియడం లేదు. ఈ లోకంలో పరిష్కారం లేని సమస్యలు ఉండవు కైరా, కానీ ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గం కనిపెట్టడమే కష్టం. అలాగైతే ఆ పొగమంచు దెయ్యాన్ని ఏ విధంగా బంధించగలనో చెప్పు నేత్రాని, లేదంటే కంచుగుమ్మల ప్రాంతం కదా ముగిసిపోతుంది. ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంది కైరా, అదే కోహురి జాడి. కోహురి జాడియా? అసలు ఆ జాడి ఏంటి? దానిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పు నేత్రాని. ఆ సమయంలో నేత్రాని ఏవో విషయాలు కైరాకు వివరిస్తూ ఉంటే ఆమె ఆసక్తిగా వాటిని వింటుంది. ఈ క్రమంలో నేత్రాని ఒక చిన్న పాత్రను కైరా ముందు ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయి కదా కైరా? ఒక్కసారి నీకు ఆ కోహురి జాడి దొరికిన తర్వాత నేను అందించిన పాక్షిక పాత్ర అనేది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మిగిలిన పనులన్నీ పూర్తి చేయి. అలాగే నేత్రాని, నీ సాయానికి కృతజ్ఞతలు. ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా కోహురి జాడి దక్కకపోతే అప్పుడేం చెయ్యాలి? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టం కైరా, కానీ నువ్వు బంధించాలనుకుంటున్న పొగమంచు దెయ్యంతో కాస్త జాగ్రత్తగా ఉండు అని నేత్రాని కొన్ని హెచ్చరికలు చేసి కైరాను అక్కడి నుండి పంపేస్తుంది. మరోవైపు అర్ధరాత్రి వేళలో బుజ్జి ఒంటరిగా తిరుగుతూ చుట్టుపక్కల ప్రాంతాలను గమనిస్తుంది. అప్పుడు ఉత్తరం వైపు దట్టమైన చెట్టు ఉండే చోటుకు రాగా, కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఎవరది? నేను మీకు సాయం చేస్తాను. నా ముందుకు రండి. కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఇదేం విచిత్రం? ఇక్కడ మాటలు వినిపిస్తున్నాయి కానీ మనుషులెవరూ కనిపించడం లేదు అని బుజ్జి దెయ్యం అక్కడ చుట్టుపక్కల వెతుకుతుంది. కానీ ఏ మనిషి జాడను కనిపెట్టలేకపోతుంది. మరోవైపు కోహురి జాడీ కోసం కైరా ప్రయాణించుకుంటూ నీటి బుడగలు ఉండే పాయల్ సరస్సు వద్దకు చేరుకుంటుంది. అప్పుడు కైరా ముందుకు వెళ్లాలని చూసినప్పుడు నీటి బుడగల నుండి పదునైన ఆయుధాలు మీదకు రాగా కైరా వాటి నుండి తప్పించుకుంటుంది. ఆ తర్వాత కైరా తన కపాల కిరీట శక్తిని సరస్సు మీద ప్రయోగించగా అందులో నుండి ఒక జల రాక్షసి వస్తుంది. నా ఈ ప్రయాణానికి అడ్డుపడుతోంది నువ్వేనా? నువ్వు మాట్లాడే భాష నాకేం అర్థం కావడం లేదు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అబ్బా, నీకిలా కాదు, నా దెబ్బ రుచి ఏంటో చూపిస్తానావు. ఆ సమయంలో కోపంగా ఉన్న కైరా జలరాక్షసి మీద శక్తిని ప్రయోగించగా అది తిరోగామి పద్ధతిలో వెనక్కి వచ్చి కైరాను తాకుతుంది. ఇలా జరగడంతో కైరా ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఇంకొకసారి దాడి చేయగా మళ్ళీ అదే అనుభవం ఎదురవుతుంది. అసలు ఈ జలరాక్షసి నాతో ఏం చెప్పాలనుకుంటోంది? ఇప్పుడు ఈ రాక్షసిని దాటుకుని ముందుకు వెళ్లటం ఎలా? ఆ సమయంలో కైరాకు ఏవో వింత నవ్వులు వినిపిస్తాయి. అప్పుడు కైరా నవ్వులు వినిపిస్తున్న దిశ వైపుకు వెళ్లి చూడగా అక్కడున్న ఒక చెట్టు కొమ్మ మీద పలు వర్ణాలతో పక్షి కనపడుతుంది. నువ్వేనా నవ్వుతోంది? అవును, నాకు నీ అవస్థలు చూసి నవ్వొచ్చిందిలే. ఇంతకీ నువ్వెవరు? ఏ పని మీద ఇటువైపు వచ్చావు? నా పేరు కైరా. నేను కోహురి జాడీని సొంతం చేసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు నాకు కొంచెం ఆ రాక్షసి మాట్లాడే మాటలకు అర్థం ఏంటో చెప్పగలవా? నీకు తప్పక సాయం చేస్తాను. కాకపోతే నాకంటూ రెక్కలున్నాయి, ఎగిరే శక్తి లేదు. నువ్వు కానీ నాకు ఎగిరే శక్తి ఇవ్వగలిగితే ఆ జలరాక్షసి మాట్లాడే మాటలకు అర్థమేంటో చెబుతాను. ఆ సమయంలో పక్షి కోరిన విధంగా చేయటానికి కైరా ఒప్పుకుంటుంది. అయితే అర్ధ గడియ సమయం తర్వాత కైరా తన పూజను ముగించుకుని ఒక అరుదైన పక్షి ఈకను గాల్లో సృష్టిస్తుంది. అప్పుడు గాల్లో ఊగిసలాడుతున్న పక్షి ఈక ప్రయాణించుకుని చెట్టు కొమ్మ మీద వాలి ఉన్న పక్షితో కలుస్తుంది. నువ్వు కోరిన విధంగా నేను చేశాను. ఇక ఇప్పుడు నీ వంతు. ఇదిగో ఇదే ముక్క పదే పదే చెప్పి బుర్ర తినేస్తోంది. నా వద్ద ఎక్కువ సమయం లేదు. దయచేసి నాకు సాయం చెయ్యి. విషయం కాదుకున్నా, నువ్వు ఈ సరస్సులో నీళ్ళను తాగితే ముందుకు వెళ్ళొచ్చు. దాని అర్థం అదే. ఆ
సమయంలో కైరా పాయల్ సరస్సు నీళ్లను తాగడం జరుగుతుంది. అలా నీళ్లను తాగిన కొన్ని క్షణాలకు కైరా శరీరం రంగులో ఉన్నట్టుండి మార్పు వస్తుంది. దాంతో కైరా కాస్త ఆశ్చర్యానికి గురవుతుంది. నువ్వు ఏవైతే సరస్సు నీళ్లను తాగావో ఆ నీళ్ల కారణంగానే నీ శరీర రంగు మారింది కూడా. ఇప్పుడు నువ్వు గాని అనుకున్న గడువు సమయంలోపు తిరిగి మళ్ళీ ఈ చోటుకు వచ్చి సరస్సులో నీళ్లను తాగకపోతే ఇదే చోటులో నీటి బుడగలాగా మారిపోతావు. నేనిది ఊహించలేదు. ఇంతకీ నాకున్న గడువు సమయం ఎంత? ప్రస్తుతం నీకున్న గడువు సమయం కేవలం 4 దినాలు మాత్రమే కూడా. ఈలోగా నీ పని పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చి నీళ్లను తాగాలి. అర్థమైంది. ఇక నీ సాయానికి కృతజ్ఞతలు. నా తరపున నీ కూడా కృతజ్ఞతలు. బహుశా మనం భవిష్యత్తులో కలిసే అవకాశం ఉందనిపిస్తుంది. దానికోసమైనా నువ్వు గడువు సమయం కన్నా ముందు రావాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే పక్షి మాట్లాడటం పూర్తయిందో కైరా అక్కడి నుండి సరస్సు మీదుగా బయలుదేరుతుంది. అలా ఒక రాత్రి 2 పగళ్లు ప్రయాణించుకుని శిలల మార్గం గుండా వెళ్తుంది. ఆ సమయంలో ఒక శిల అనేది భూమిలోకి చొచ్చుకుని పోగా ఆ స్థానంలో కైరా ఎత్తుకు సరిపోయే రాతి వస్తుంది. అప్పుడున్నట్టుండి రాతి నుండి ఏదో శక్తి వచ్చి తన వైపుకు లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే శిలల మార్గంలోకి ప్రవేశిస్తావో చాలా జాగ్రత్తగా ఉండాలి కైరా. ఆ సమయంలో ఏదో ఒక శిల భూమిలోకి చొచ్చుకుని పోయి దాని స్థానం నీతో భర్తీ అయ్యే అవకాశం ఉంది. మరి నేను ఆ సమస్య నుండి తప్పించుకోవడం ఎలా? నువ్వు చెయ్యాల్సిందొక్కటే కైరా. నిన్ను ఎప్పుడైతే ఆ రాతి తనలో ఏకం చేసుకోవాలని ప్రయత్నిస్తుందో నువ్వు దానికి వ్యతిరేక దిశలో నీ బలాన్ని ప్రయోగించాలి. అలా ఎంతసేపు ప్రయత్నించాలి నేత్రాని తెలీదు కైరా. కైరా 3 గడియల పాటు నిర్వీర్యంగా పోరాటం చేయడంతో రాతి నుండి వచ్చిన శక్తి ఆమెను వదిలేస్తుంది. దాంతో కైరా తిరిగి తన ప్రయాణం మొదలు పెడుతుంది. మరోవైపు కంచుగుమ్మల గ్రామస్తులు రానున్న పౌర్ణమి రోజున ఏం జరగబోతోందో అని ఆందోళన చెందుతున్నారు. ఒరే భద్ర, నాకైతే ఆ కైరా మళ్ళీ మన కోసం వస్తుందనుకోవడం లేదు. ఇవన్నీ పై నాటకాలంతే. నాకు కూడా అలాగే అనిపిస్తుంది వీరయ్య. పైగా ఉత్తరం వైపు చెట్ల దగ్గర సమస్య గురించి ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. పోనీ మన ఇద్దరం ఏదోలా ధైర్యం చేసి అక్కడ ఉన్న చెట్లను కాల్చేద్దామా? అప్పుడు ఏ సమస్య ఉండదనిపిస్తుంది. నీ ఆలోచన బాగానే ఉంది వీరయ్య. ఈ రోజు రాత్రికి ఆ పని ఏదో ముగించేద్దాం. పొగమంచు దెయ్యం కారణంగా ఏదో పిచ్చి పని చేయడానికి వారిద్దరూ సిద్ధపడ్డారు. ఆ రోజు చీకటి పడిన తర్వాత ఒక కాగడ మరియు మంట కోసం తైలం తీసుకుని ఉత్తరం వైపు వెళ్తుంటారు. అలా వారిద్దరూ దట్టమైన చెట్ల వద్దకు చేరుకున్న తర్వాత మళ్లీ అవే మాటలు వినిపించడం మొదలవుతుంది. దాంతో వీరయ్య అక్కడంతా కూడా తైలం పోస్తాడు. ఆ తర్వాత కొద్ది దూరాన్ని నిలబడి మంట పెట్టాలని చూసినప్పుడు బుజ్జి వచ్చి అడ్డుకుంటుంది. నీకు మా పరిస్థితి అర్థం కావట్లేదు బుజ్జి. ఇలాంటి వింత సమస్యలున్న గ్రామంలో ఎలా ప్రశాంతంగా ఉండగలం? ఇదంతా మీరు చేసుకున్నదే కదా. మళ్ళీ ఎవరు తప్పు చేసినట్టు ఈ మాటలెందుకు? అది కాదు బుజ్జే, ఒకవేళ అనుకున్న సమయానికి కైరా గాని రాకపోతే మా పరిస్థితి ఏంటనే భయంగా ఉంది. మీరేం భయపడకండి. ఒక్కసారి కైరా గాని మాటిస్తే ఆ మాట తప్పక నిలబెట్టుకుంటుంది. ఆ విషయం మా డుంబ్రి ప్రేక్షకులకి బాగా తెలుసు. ఏమంటారు ఫ్రెండ్స్? నిజంగా డుంబ్రి ప్రేక్షకులు మిమ్మల్ని అంతగా ఆదరిస్తారా? ఎందుకంటే ఈ రోజుల్లో నిజాయితీగా ఉండడం చాలా కష్టం కదా. మా మధ్య ఉన్న బంధం అలాంటిది. నిజంగా మేమంటే వాళ్ళకి చాలా ఇష్టం. సర్లే గాని నాకు తెలియకుండా మీరేం పిచ్చి పనులు చేయకండి. మన కైరా ఖచ్చితంగా తిరిగొస్తుంది. కైరా ఊగిసలాడుతున్న ఒక దాని మీద నిలబడి చుట్టూ గమనిస్తుంది. ఆ సమయంలో గాలి వీచే దిశను తెలుసుకోవడం కోసం బూడిదను సృష్టించి వదులుతుంది. అలా గాలి వీచే దిశను తెలుసుకున్న తరువాత దానికి వ్యతిరేక దిశలో తాను వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత కొద్ది దూరం వెళ్లిన కైరాకు ఒక మూసి ఉన్న ద్వారం ఎదురుపడుతుంది. ఆ క్షణం విచిత్రంగా తనలాంటి ఒక ప్రతిబింబం ప్రత్యక్షమే మాట్లాడుతుంది. ఎవరు నువ్వు? నేను నీ అంతరాత్మను అనుకో కైరా. నువ్వింతగా నీ ప్రాణాలను పణంగా పెట్టి ఈ చోటుకు రావడం అవసరమా? ఇది నా బాధ్యత కాబట్టి నా దారికి అడ్డు తప్పుకో. నీ బాధ్యత ఎవ్వరికీ అవసరం లేదు కైరా. నువ్వు కాపాడాలనుకునే ప్రజలు అమాయకులేమీ కాదు కదా. అది నీకు అర్థమవుతోందా? నువ్వు చెప్పేది నిజమై ఉండొచ్చు, కానీ ఆ ఊర్లో పిల్లలు కూడా ఉన్నారు. మరి
వాళ్ళు ఏం తప్పు చేసినట్టు? సరే, చివరిగా నిన్నొక ప్రశ్న అడుగుతాను. ఈ క్షణమే నువ్వు వెనుతిరిగి వెళ్లిపోతే పాయల్ సరస్సుకు సరైన సమయానికి చేరుకుంటా. అలా కాకుండా కోహరి జాడీ కోసం ముందుకు వెళ్లాలనుకుంటే తిరుగు ప్రయాణంలో నీ వేగం తగ్గిపోతుంది. కాబట్టి ఏదో ఒక దారిని తెలివిగా ఎంచుకో కైరా. నాకు రెండో ఆలోచన లేదు. నేను కోహరి జాడీ కోసమే ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. కైరా ఆ మాట అనగానే ఎదురుగా ఉన్న మరొక కైరా మాయమైపోతుంది. ఆ తర్వాత ద్వారం తెరుచుకోగా కైరా లోనికి ప్రవేశిస్తుంది. అలా లోనికి ప్రవేశించిన కైరాకు కోహరి జాడీ కనపడుతుంది. ఆ క్షణం మరో ఆలోచన లేకుండా జాడీ తీసుకుని అక్కడి నుండి ప్రయాణం మొదలు పెడుతుంది. ఆ సమయంలో కైరా వేగం అనేది తగ్గిపోయి అడుగులు ముందుకు వేయడానికి ఇబ్బంది పడుతుంది. మరోవైపు గడువు సమయం తరిగిపోతుంది. అలా అతి కష్టం మీద సగం దూరం ప్రయాణించిన కైరా ఇక ముందుకు వెళ్లలేక ఉన్నట్టుండి కుప్పకూలిపోతుంది. గురుజీ, మన కైరా వాళ్ళది ఎక్కడికి వెళ్లారు? అసలు వెళ్ళినప్పటి నుండి ఒక్క కబురు కూడా లేదు. ఖైరా ఒక పొగమంచు దయాన్ని బంధించడం కోసం వెళ్ళింది బుడతా. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ఉంది. అదేదో నన్ను సాయం కోసం పిలిచి ఉంటే ఇంటి ఆ పనిని పూర్తి చేసేవాడిని కదా గురుజీ. ముందైతే నేను 10 రోజుల క్రితం చెప్పిన పూజ కోసం అవసరమైన బూడిదను తీసుకురా బుడతా. తెస్తానులే గురుజీ. నాకు బోలెడు పనులు చెప్పడం వల్ల అది మర్చిపోయానంతే. ఇలా గాల్లో ఎగురుతుంటే భలే సరదాగా ఉంది. ఇదంతా ఆ కోన వల్లే సాధ్యమైంది. లా 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 లా. లా 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 లా. లా 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 లా. ఆకాశ వీధుల్లో పక్షి హాయిగా తిరుగుతున్నప్పుడు కుప్పకూలిన కైరా కనపడుతుంది. ఆ క్షణం పక్షి కిందకు వచ్చి కైరా పరిస్థితిని గమనిస్తుంది. అప్పుడు విషయం అర్థమైన పక్షి తన శక్తితో కైరాను అక్కడి నుండి తీసుకుపోతుంది. నిజానికి ఈ పక్షి ఎంతటి బరువునైనా తేలికగా మోసుకుపోగలదు. నీకేం కాదు కైరా. నేను నిన్ను గమ్యానికి చేరుస్తాను. పక్షి ఎట్టకేలకు పాయల్ సరస్సు వద్దకు కైరాను చేరుస్తుంది. అప్పుడు కైరా కాస్త ఓపిక తెచ్చుకుని సరస్సులోని నీళ్లను తాగుతుంది. అలా తాగిన కొన్ని క్షణాలకు కైరా తిరిగి మళ్లీ మామూలు స్థితికి వస్తుంది. నీ సాయానికి కృతజ్ఞతలు. నువ్వు గాని లేకపోతే బహుశా ఇది నేను సాధించలేకపోయేదాన్ని. మరేం పర్లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా నా సాయం కావాలంటే చెప్పు. నేను తప్పక వస్తాను. చాలా సంతోషం. ఇక నేను బయలుదేరాల్సిన సమయం వచ్చింది. సరే కోనా, నువ్వు కానీ పడమర వైపు వెళ్తే త్వరగా నీ గమ్యానికి చేరుకోగలవు. కైరా తిరిగి మళ్లీ కంచుగుమ్మల ప్రాంతానికి పయనమవుతుంది. ప్రస్తుతం పౌర్ణమి రోజు రావటానికి మరో 4 దినాలు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో త్వరగా గ్రామం చేరుకోవాలని కైరా భావిస్తుంది. ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్టున్నావు. నాతో సరదాగా కాసేపు ముచ్చట్లు పెట్టొచ్చు కదా కైరా. For more horror stories, please subscribe our channel.